देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। FK आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलाम वालेकुम नाज़रीन, सिटी इंडिया टीवी के बुलेटिन हक से महबूबनगर की खबरों की शुरुआत में सबसे पहले देखेंगे हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम अना खातमुन नबिय्यीन ला नबिय्य बअदी, बुखारी व मुस्लिम। मैं आखिरी पैगंबर हूँ, मेरे बाद कोई नबी न पैदा होगा। रुख करेंगे आज की तफसीली और अहम खबरों की जानिब। जिले महबूबनगर वस्तखर के न्यू टाउन में वाक़ टीआरएस पार्टी दफ्तर में मकामी रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड़ की मौजूदगी में साबिक़ सरपंच व बीजेपी कायदीन शोभा सुधाकर रेड्डी, शांतिया शेखर ने 200 अफराद के साथ टीआरएस पार्टी में शमूलियत इख्तियार कर ली। इस मौके पर इन कायदीन ने कहा कि तेलंगाना रियासत में जारी तरक्याती कामों और वज़ीर मौसूफ की जद्दोजहद से मुतासिर होकर ही टीआरएस पार्टी में शमूलियत इख्तियार कर ली है। डॉक्टर वी श्रीनिवास गौड़ ने इस मौके पर अपनी मुखातिबत में कहा कि तेलंगाना हुकूमत रियासत के तमाम अजला की तरक्की को यकीनी बनाने के लिए संजीदा है और हर जिले को तमाम शोबों में तरक्की देने के लिए कोशा है। గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి పనులకు మన అందరం ముద్దార గ్రామంలో మన మంత్రి గారికి చాలా అనుబంధం ఉంది. మంత్రి గారి ప్రయాణాన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా కొత్త వారిని ఇక్కడికి వచ్చిన పాత వాళ్ళందరూ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారం పలుకుతూ చేస్తాను. ఎంతో అనుభవాన్ని ఎన్నో సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసి మండలంలో ఆ పార్టీకి వ్యతిరేక విజయపడగానే గుర్తొచ్చేది ఆ మండలంలో ఇతర పేరు గుర్తొస్తుంది, ఎవరితో గుర్తురాదు. మరి మండలం మొత్తంలో కూడా జయశంకర్ కావాలి. ఎన్నో సంవత్సరాలు అలవాటు వ్యక్తి సరిగా 10 రోజుల క్రితం నేను ఎంతో రోజులుగా కాలగలం నేను కానీ కానీ వర్షం వచ్చిందంటే అక్కడ 2 తాళాలు పంచుకోవడానికి కూడా దారి ఏవైనా రోగం వచ్చినా బండిలో కూడా అక్కడ 25 సంవత్సరాల నుంచి వెళ్ళి కావాలంటే వచ్చిన
రమ్మని చెప్పి మరి వార్తా పార్టీ అందరూ రావడం జరిగింది. ఈరోజు మీకు అందరూ తెలుసు, భూతారం గ్రామం మునిగిపోతుంది, టంకాల గ్రామం మునిగిపోతుంది, కాండాలు మునిగిపోతుంది అన్నప్పుడు ఒకరోజు మండలంతో మీటింగ్ పెడితే ఇదే కర్ణాటక గారు, ఇదే సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చినట్టు అడిగి ఒక కాలాన్ని నాకు గుర్తులే ముందు కాకుండా వచ్చి సార్ అని చెప్పి ఏడ్చింది. ఏం నమ్మాలి సార్, మేము ఎన్నో ఊరు అనుకున్నాం సార్, ఊరు అనుకుని అనుకున్నాం సార్, మరి మునిగిపోతే ఎట్లా సార్ అని ఆ రోజు ఆమె లేదు చెప్పిన అమ్మా, నేను ఎవరికి కూడా హాని చేయను, ఈ ఊర్లో బాగు చేస్తున్నా, మా ఊరు పట్టణం బాగు చేస్తున్నా, మా జిల్లాను బాగు చేయాలి, జిల్లాలో పేదరికం పోయి అందరూ బతకాలి అనుకుంటున్నా. మీరు అందరూ వస్తున్నప్పుడు నేను చేయలేదు మా ఆలోచన చేసుకోండి. మీరు ఆలోచన చేసుకుంటే మీకు మంచి ఇల్లు కట్టిస్తా, డబ్బులు ఇప్పిస్తా, భూములు ఇప్పిస్తా, మీరు వద్దంటే నేను వివరించుకుంటా అన్న ప్రకారం మరి కర్ణాటక నుంచి అడిగిన వద్దనా ఈమెయిల్ దాన్ని ఎదురుగా చేసుకున్నాం. సుధాకర్ రెడ్డి గారు కూడా ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు కూడా మరి వస్తా అని చెప్పి जिले महबूबनगर मस्तखर के कांग्रेस पार्टी दफ्तर में तेलंगाना प्रदेश कांग्रेस सेवा दल की जदीद कमेटी का इंतखाब अमल में लाया गया है। इस मौके पर कांग्रेस सेक्रेटरी MP वेंकटेश ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि आज तेलंगाना प्रदेश कांग्रेस सेवा दल कमेटी के नायब सदर की हैसियत से मोहम्मद इदरीस को मुंतखब किया गया, जबकि महिला संगम की सदर की हैसियत से लक्ष्मी और नायब सदर की हैसियत से शारदा का इंतखाब अमल में लाया गया। इस मौके पर मोहम्मद इदरीस ने कहा कि मुझ पर भरोसा रखते हुए इस अहदे पर फायज करने कांग्रेस हाईकमान का मैं शुक्रिया अदा करता हूँ। తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ తరఫున ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కమిటీకి ఇద్రీస్ గారు వైస్ ప్రెసిడెంట్గా మెయిన్ బాడీకి, అదేవిధంగా మహిళా సంఘానికి అధ్యక్షురాలిగా లక్ష్మి గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా హన్వాడకు చెందిన శారద గారిని నియమించడం చాలా సంతోషకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీని గ్రాస్ రూట్ లెవెల్లోకి తీసుకొని పోయి రైతుల ఇబ్బందులు, అదేవిధంగా బీదవాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయని ఒక సమీక్ష చేసేసి దాని మీద స్ట్రేట్. కాబట్టి ఈ సేవాదళ్ అనేది మహబూబ్ నగర్ నూతన జిల్లా లోపల ఇప్పుడు ఏదైతే మనం 3 నియోజకవర్గాల మహబూబ్ నగర్ జిల్లా ఉందో దాంట్లో దాదాపుగా 200 మంది సేవాదళ్ సభ్యులు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తారని చెప్పేసి ఇప్పుడు మా ఇద్రీస్ గారు కానివ్వండి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు కానివ్వండి, ఇక అదేవిధంగా మహిళా సంఘ అధ్యక్షులు, తర్వాత వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు బాగా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని దాని భావాలను ప్రజలకు తెలియజేసి ముందరికి తీసుకుపోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సేవాదళ సభ్యులకు బాగా పనిచేయండి. మీ ఎంబడి మెయిన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. మీకు అండగా ఉండుకుంటూ బీద ప్రజలను, బడుగు బలహీన వాళ్ళను, అదేవిధంగా ప్రజలను ముందరికి తీసుకుపోయే విధంగా తోడ్పడాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ముందరికి పోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అన్వర్ పాషా, నేను PCC కాంగ్రెస్ సేవాదళ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ని. ఇంతకు పూర్వము ఈ మహబూబ్నగర్ జిల్లాకు కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్గా కూడా ఉండి, ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు చాలా సుదినం అనవచ్చు. ఎందుకు అని అంటే మా యొక్క కాంగ్రెస్ సేవాదళ్లో మహిళా ఆర్గనైజర్గా మా యొక్క సిస్టర్ మన లక్ష్మి గారు మరియు శారదా గారు, ముఖ్యంగా మా ఇద్రీస్ గారు వైస్ ప్రెసిడెంట్గా కూడా రావటం చాలా శుభసూచకంగా. రేపు 11వ తేదీన కిసాన్ ర్యాలీ కూడా ఒకటి చేయాలనే ఉద్దేశం ఉంది. దాన్ని అతి త్వరలోనే ఒక నిర్ణయం చేసి గోప్లాపూర్ నుండి భూత్పూర్ వరకు, భూత్పూర్ నుండి మహబూబ్ నగర్ వరకు ఆ కిసాన్ ర్యాలీ చేయాలనే ఉద్దేశం కూడా ఉంది. అది కూడా అతి త్వరలోనే ప్రోగ్రాం కంప్లీట్ చేసి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇంకా రేపు కాంగ్రెస్ సేవాదల్లో ఎంతవరకు అంటే ఇప్పుడు దాదాపుగా 200 మంది స్ట్రెంత్ ఉంది మా దగ్గర. ఆ 200 మందిని అతి త్వరలోనే 400 మందినిగా మార్చి
ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 50 మంది ప్రకారం యూనిఫామ్లో మేమంతా బయలుదేరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు, కాంగ్రెస్ పార్టీ చేసిన సేవల కొరకు ప్రజలందరిలో కూడా తెలియపరిచి కాంగ్రెస్ పార్టీని రేపు అధికారంలోకి తీసుకురావడానికి మా వంతు కృషి శాయశక్తులా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. నాకు ఈ డిస్టిక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు గౌరవపడుతున్నాను. నేను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సేవాదల్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నాకు ఇచ్చినందుకు అధిష్టానంకి నేను ధన్యవాదాలు చేసుకుంటా. నేను గౌరవపడి ఏ పని అయినా కానీ పార్టీ కోసం సిద్ధంగా ఉన్నాను పని చేయడానికే. నేను పేద ప్రజలకు, నా బలైన ప్రజలకు, ఎవరికైనా కానీ నేను పని చేయడానికి రెడీగా. एमएसएफ के रियासती कोऑर्डिनेटर पुरुषोत्तम ने अंबेडकर चौराहे के करीब मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस से मुखातिब करते हुए कहा कि बीजेपी क़ायद डॉक्टर पवन कुमार रेड्डी के खिलाफ SC/ST का मुकदमा दर्ज करते हुए इन्हें जेल भेजा जाना चाहिए। अगर हिंदुस्तानी आइन का कोई एहतराम नहीं करता है तो वो फौरी तौर पर DSP के पास जाए और खुद ही हथियार डाल दे। बसूरत दीगर इसके संगीन नताइज बरामद होंगे। उन्होंने कहा कि बीजेपी कायदीन ही थे जिन्होंने हिंदुस्तान के आइन पर तनकीद की। इस मौके पर इन्होंने मुतालबा किया कि दलित के तय की गई गुफ्तगू पर माफ़ी मांगी जानी चाहिए। पेश है हमारे नुमाइंदे मोहम्मद अजहर की ये रिपोर्ट। बहुजन समाज पार्टी ఎదురకద్ర నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా జిల్లా కార్యదర్శిగా మాట్లాడుతున్నాం. మరియు ఈరోజు విరాజ్పల్లి గ్రామంలో జరిగినటువంటి సంఘటన పైన ఈ కార్యక్రమానికి చేసినటువంటి దళిత సంఘాల నాయకులకు, అదేవిధంగా పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు నా యొక్క జేబీఎం తెలియజేస్తున్నాం. ఈరోజు దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు జరగడానికి మూల కారణము మరి ఈ దాడులు రాజ్యాంగబద్ధంగా దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనమంతా చైతన్యంగా ఉండి దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు అగ్రవర్ణ పార్టీలు, మనవాద పార్టీలు మనల్ని అడుగడుగున అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తాయి. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సర్పంచ్కు అవమానం ఎట్లా జరిగింది, ఇక్కడ ఇంతకుముందు మిత్రులు మాట్లాడా దళితుల మీద బీజేపీకి కార్యకర్త కానీ, బీజేపీ పార్టీ కానీ ప్రేమ, అభిమానాలు, నిజంగా దళితుల ఓటు కూడా మాకు అవసరము అనుకుంటే మరి వాళ్ళు ఒకవేళ దళిత సర్పంచ్ తప్పు చేసి ఉండొచ్చు, దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పైన అధికారులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. ఒకవేళ అక్కడ సర్పంచ్ తప్పు చేస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. అక్కడ ఏమైనా అవినీతి జరిగితే అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. అలా కాకుండా మళ్ళీ మా దళిత సర్పంచ్ మీద దాడి చేసి అతన్ని ఇంట్లో తప్పించుకొని ఇంట్లో కొరికితే పరిగెత్తే కూడా ఎమ్మడిబడి వెంటాడమడం ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఒకసారి ఆలోచన చేయాలి. మిత్రులారా, మరి ఈరోజు మన దళిత సర్పంచ్కే ఈ అవమానం జరిగింది. రేపు సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడ ఉంది? మరి ఈరోజు సర్పంచ్ గ్రామ ప్రథమ పౌరునికి ఇలాంటి అవమానం జరిగితే ఈరోజు దేశ రాష్ట్ర ప్రధాని కూడా రాష్ట్రపతి కూడా సర్పంచ్ పర్మిషన్ లేకుండా గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మీరు ఈ చట్టాన్ని దుర్వినియోగపరచాలనుకుంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. దీనికి, ఈ ఉద్యమానికి బహుజన సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. జై భీమ్, జై భారత్. जिले महबूबनगर जड़चल्ला मस्तखर में साबिक वार्ड मेंबर पुना सुधाकाशी विश्वनाथ कारला के सबसे छोटे बेटे पुना श्रेकर के सालगिरह के मौके पर मिस्टर सतीश वरा खिदमत आश्रम में ताम का एहतमाम किया गया है। जड़चल्ला से हमारे नुमाइंदे अजमत अली की ये रिपोर्ट। తీర్థయాత్రలు చేసిన లభించినటువంటి పుణ్యఫలం ఈ అన్నదానం వల్ల అన్నదానాలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. नाज़रीन, अक्सर महबूबनगर की खबरों में फिलहाल इतना ही। मजीद ताज़ा तरीन अपडेट्स के लिए आप देखते रहिए सिटी इंडिया टीवी, हक़ की आवाज़।